జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జీవనశైలి వ్యాధులకు సత్వర చికిత్స అందించేందుకు జిల్లా ప్రభుత్వం సమగ్ర వైద్యశాలలో హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। సామాజిక రుగ్మతలను రూపుమాపి ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదిగే సమాజ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి। ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నెలకొల్పి 50 ఏళ్ల అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహణ। టీడీపీ సింగరాయకొండ మండల అధ్యక్షులుగా నిర్విరామంగా కృషి చేసిన చీమకుర్తి వెంకటేశ్వర్లు ద్వితీయ వర్ధంతి సందర్భంగా సింగరాయకొండ మాలగుంటపాడులో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। తెలుగుదేశం పార్టీ సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి చీమకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి హాజరయ్యారు। ఈ సందర్భంగా చీమకుర్తి వెంకటేశ్వర్లు చిత్రపటానికి టీడీపీ నాయకులతో కలిసి మంత్రి స్వామి నివాళులర్పించారు। అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు। యువత స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు। ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ సింగరాయకొండ మండల టీడీపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నిర్విరామంగా 20 ఏళ్ల పాటు ప్రజాసేవ చేసిన మంచి మనిషి చీమకుర్తి వెంకటేశ్వర్లు అని కొనియాడారు। మండల పార్టీ అధ్యక్షుడిగా మండల రాజకీయాలపై చెరగని ముద్ర వేశారని తెలిపారు। रिबन कटिंग సార్ 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 మంత్రి గారు మొదలైన పడుకోబెట్టినట్టు రమేష్ కూడా పడుకోబెట్టాడు కదా। రాత్రి మందు వేసింది అది చెప్పండి ముందు కలెక్టర్ చెప్పాను అది మీ విడుదల ఆశీర్వాద సూపరింటెండెంట్ నుంచి కలెక్టర్ లెటర్ పెట్టించారు। పడుకోవచ్చు పడుకోవా
బలంగా ఇంట్లో పనులు చేసుకుంటాం పనులు చేసుకుంటాం ఓకే షూర్ అయిపోయిందా సాయంత్రం బుద్ధి ఏంటి నువ్వు చెప్పినాక పోదామనుకొని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుదీర్ఘకాలం మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పెద్ద ఆయన దామచర్ల అనిల్ గారి హయాం నుంచి గత 2 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా సింగరాయకొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారి 2వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారితో పాటు ఈ రోజున పార్టీ తరఫున వాళ్ళకి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనం. మనకి వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ చిరస్మరణీయులుగా వారి సేవల్ని కొనియాడుకోవాల్సిందిగా బాధ్యత ఉందని చెప్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు చేమకుర్తి కృష్ణ. ఈరోజు మా నాన్నగారి 2వ వర్ధంతికి ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి గారు రావటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు ఆయన చేతుల మీద ప్రారంభించడం, అలాగే ఈరోజు ఆయన అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మున్ముందు కూడా ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి కార్యక్రమం ఇంకా బాగా చేయదలుచుకున్నాము. దానికి మీ అందరూ ఆయన అభిమానులు సహకారం కావాలని
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు సహకరించిన మంత్రివర్యులు గారికి, సామాజిక రుగ్మతలను రూపుమాపి ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదిగే సమాజ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముందుగా బాలికా స్వేచ్ఛ, బాల్య వివాహాల నివారణ కోసం మద్దతుగా ఏర్పాటు చేసిన బ్యానర్పై వీరు సంతకాలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లలు లేని సమాజం చీకటితో సమానమని వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు పుట్టకూడదనుకోవడం, బాల్య వివాహాలు చేయడం వంటి రుగ్మతలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు, తమ వంతు బాధ్యత నిర్వహించాలని ఆయన అన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు నివారించడం కోసం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించారని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. నివారించడానికి, చైతన్యం కలిగి ఉండటానికి ప్రతిష్టాత్మకంగా ఈ జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాము. శ్రీ బాలవీరాంజనేయులు గారు గౌరవ మంత్రివర్యులు శాఖ సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయ సంస్థ వారికి, అలాగే శ్రీమతి తమీం అన్సారియా, తర్వాత శ్రీ స్నేహిల్ గారు, సాట్స్ ఎన్టీఓ గారు. జాతీయ బాలికల దినోత్సవం జనవరి 24న మన ప్రతిష్టాత్మకంగా ఎంతో లింగ సమానత్వ సాధన, బాలిక విద్య గురించి అవగాహన మరియు ప్రోత్సాహం, వివిధ పథకాలు, బేటీ బచావో, బేటీ పడావో, సుఖ సమృద్ధి యోజన అన్ని కార్యక్రమాలు మన శాఖ ద్వారా చేతుల మీదుగా బంగారు బాల్యం అనే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం 2015లో ప్రారంభించారు. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కూడా ఫీజులు 851 ఉండగా ఇప్పుడు మనం 931 పెంచడం జరిగింది. మన పెద్దలందరూ చెప్పారు, ప్రత్యేకంగా ఒక రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాట్లు, సాంప్రదాయాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో బాలికలోకి సంఖ్య తగ్గిపోవడం ప్రధాన కారణం. పుట్టుకలోనే వాళ్ళని చిదిమేయటం, తర్వాత బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశంతో యుక్త వయసు రాకుండానే చిన్న వయసులోనే వివాహాలు జరపడం, వీటన్నిటి దృష్ట్యా ప్రత్యేకంగా సమాజానికి ఒక అవగాహన కలిగించాలి. సమాజం నుంచి ఈ రుగ్మత నుంచి బయట తీసుకురావడం ద్వారా మనం బాలికా సంరక్షణ చేయాలనేదే సంకల్పం. ఇందాక అమ్మాయి పాప కే శిరీష అమ్మాయి బాలికా సదన నుంచి మాట్లాడింది. అమ్మాయి చెప్పినట్లు ఒక మంచి పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు లేని సృష్టి చీకటితో సమానం అని చెప్పింది అమ్మాయి. లోతుగా ఆలోచిస్తే చాలా విలువైనటువంటి విషయం అది. ఈరోజు సెక్స్ రేషియో అంటే జెండర్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. మహిళలు లేనప్పుడు సృష్టి అనేది ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా అమ్మాయి నిగూఢంగా ఉన్నటువంటి విషయాన్ని అమ్మాయి చెప్పడం చాలా అభినందనీయం. అదేవిధంగా పల్లెటూళ్ళకి వచ్చేసరికి తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు ఆ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి. మేము స్థిరపడకపోయినా వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటున్నాం, కనీసం మా పిల్లలన్నా చదువుకోవాలని
ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది గ్రామాల్లో చూస్తే పిల్లల చదువుల కోసం వ్యవసాయాన్ని ఆస్తులు పెట్టేసి పట్టణాల్లోకి వచ్చేసి చదివించుకునే పరిస్థితి ఒక్కొక్క చూస్తూ ఉంటే, కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మాయికి మెచ్యూర్ అయిపోయింది, బయటికి వెళ్ళి చదివించాలంటే ఈరోజు సమాజంలో పరిస్థితులు బాగాలేవు, ఈ బిడ్డకి ఏ ప్రమాదం జరుగుతుందో, తర్వాత వివాహం చేసుకోవాలంటే ఏ ఇబ్బందులు వస్తాయో, మా కళ్ళెత్తినే పెట్టుండాలి, లేదా వివాహం చేసేసిన తర్వాత మేము ధైర్యంగా ఉంటాం అనేటువంటిది ఎక్కువ మందిలో ఉన్నటువంటి అపోహ. ఈ విధంగా బాల్య వివాహాలు తీసుకుంటూ వస్తున్నారు. కొంతమంది అయితే ఆడపిల్లలు లేకపోతే నీ ఇంటి పేరు పూర్తిగా పోతుంది, మగపిల్లలు ఉంటే పుట్టి ఆడపిల్లలు అయితే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోతారు కాబట్టి మగపిల్లవాడు ఉండాలి, తల కొరకు పెడతారు సరిపోతే కానీ కార్యక్రమాలు చేస్తారు. కానీ ఈరోజు చాలా మంది ఆడపిల్లలు తల్లి తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయటం, ఈ మధ్య ధైర్యంగా ముందుకు రావటం మనం గమనిస్తా ఉన్నాం. అంటే ఈ కార్యక్రమాలు మనకి పురాణాల్లో చెప్పినట్టు పున్నాంగ నరకం నుంచి రక్షించాలంటే పురుషులని కాకుండా ఈరోజు ఆడపిల్లలే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, పాత రోజుల్లో తల్లిని తండ్రిని చూడాలంటే మగపిల్లలు అంటే చూస్తున్నారు. కానీ ఎక్కువ కోసం గమనిస్తే మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళే తల్లి తండ్రిని ఈరోజు పోషిస్తున్నటువంటిది, వృద్ధాప్యంలో వాళ్ళని సంరక్షిస్తుంది మన సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందు మగపిల్లలు కావాలన్నటువంటి సమాజంలో ఆడపిల్లలు అయితేనే వృద్ధాప్యంలో తల్లికి తండ్రికి శ్రద్ధగా భోజనాలు పెడతారు, వాళ్ళ సంరక్షణ చూస్తారు అనేటువంటి నానుడి క్రమేణా పెరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా విద్య ఉండాలి, విద్యతో పాటు ఉపాధి ఉండాలి, వాళ్ళతో పాటు ఆ కుటుంబం స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు పోతాయి. సందర్భంగా నేను మన గౌరవ కలెక్టర్ గారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే వారి జిల్లాకు వచ్చి రివ్యూ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా అనేది బాల్య వివాహాల మొదటి స్థానంలో ఉంది. ఈ బాల్యాన్ని చెరిమివేయకుండా బంగారు బాల్యాన్ని ప్రసాదించాలని ఒక మంచి సంకల్పం తీసుకొని వారు కృషి చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇదే విధంగా స్కాచ్ అవార్డ్స్లో కూడా మనం సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వెళ్తున్నందుకు అక్కడ కూడా విజయం సాధారని మన ఆకాంక్షిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఎక్కడన్నా బాల్య వివాహ కంప్లైంట్ వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ పక్కన వాళ్ళు వచ్చి మా పిల్లలు పెళ్లి చేయకూడుతున్నాం, మంచి సంబంధం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తిట్టడం, వాళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఏ అయినప్పటికీ కూడాను ధైర్యంగా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఏ ఒక్క ఐసిడిఎస్ డిపార్ట్మెంటే కాదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ ఆశ, అదేవిధంగా ఏఎన్ఎం, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్, ఆయా, దాంతోపాటుగా టీచర్, గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, ఇంతవరకు వాళ్ళందరూ కూడా బాధ్యత. స్కూల్కి వచ్చేటువంటి అమ్మాయి ఎందుకు రావడం లేదు, ఏ కారణం వల్ల ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుందనేది కంపల్సరీగా నోటీస్ చేసుకోవడం. వీరే కాకుండా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శి ప్రధానమైనటువంటి బాధ్యత కూడా ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. వీరందరూ కూడా సమాజంలో అవగాహన కల్పించాలి. రెండవది, ఇంతకుముందు ఎక్కువగా ఉండేది భ్రూణ హత్యలు అంటారు, అదేవిధంగా లింగ నిర్ధారణ చేసేటంలోనే మాకు ఆడపిల్ల అయితే వద్దు. చాలా ఇప్పుడు కూడా నేను చూస్తాను కొన్ని సమాజాలు వస్తే కేసులు, ఆడపిల్లగా పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి భర్త వదిలేయటం, అత్త అదే వాళ్ళు చేసేసి ఇంకొక పెళ్లి చేయాలి, ఇలాంటి ఈ రోజు కూడా సమాజంలో పోలీస్ స్టేషన్ కేసులు వస్తూ ఉంటాయి. అంటే ఒక మహిళే ఇంకొక మహిళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి, మార్పు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువగా సమాజంలో ఇబ్బందులు గురవుతారు. ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా, వసంత అమ్మాయి చెప్పినట్టు సెమీ ఆర్ఫన్స్, అదేవిధంగా డిజేబుల్డ్, వీళ్ళు కొంతమంది అరాచకులకి టార్గెట్స్ అవుతున్నారు. వీళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం, వారి జీవితాల మీద ఒక చేయటం, భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు కూడా ఎక్కడ ఒక చిత్తూరు జిల్లాలో 3 సంవత్సరాల పాపనకు చేశారు. ఇలాంటి దయనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలో మార్పు రావాలి, సమాజంలో అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది.
ఈరోజు మనం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నెలకొల్పి 50 ఏళ్లు అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సత్యసాయి సమగ్ర విద్యానికేతన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ వేమూరి సుబ్బారావు, ట్రెజరర్ సతీష్, గోనుగుట్ల మధుసూదన్ రావు, యక్కలి బాలు, వెంకారెడ్డి, ఏడుకొండలు, నాగరాజు, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడల శ్రీనివాసరావు, పూసపాటి చంద్రశేఖర్, ట్రెజరర్ సినిగేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 100 మంది దాకా రక్తదానాన్ని చేశారు. మనోడు వెనక్కి రాని బాబు సెల్ వెనకరా ఓకే ప్రమోషన్ శ్రీనివాసరావు గారు అడ్డుబండి వెనకరా ఏం సేవ మర్చిపోయాను ఏంద్రో మా ఇద్దరు పేరు కిరణ్ పేరు నాయక్ పేరు నలుగురు పేరు రాజు నేను అతను కూడా లైన్లో నిల్చుంటా ఏమా నువ్వు కూడా లైన్లో నిల్చున్నాను మా పక్కన లైన్లో. ఈరోజు 50 years కంప్లీట్ అయిన డ్రగ్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి దాని మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయటం, దాన్ని నన్ను కూడా ఆహ్వానించటం,
ఈరోజు చాలా సంతోషమైన విషయం. అందులో వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండే గారి బర్త్డే కూడా ఈరోజు అవ్వటం అదొక విశేషం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాని ఉద్దేశపూర్వకంగా 50 years కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. దీనికి దగ్గర 110 మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు. అంతవరకు 110 యూనిట్ల వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు. మనకి రిమ్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైనా గుర్తుండే విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా సంతోషం. దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం, దాంట్లోనే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. పేదల కోసం ఇప్పుడు ఈ రక్తం ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరూ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్ధంతిలో కూడా మనం రిమ్స్ వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా పెట్టాం. ఇది వాళ్ళకి అందరికీ గుర్తుండే విధంగా ఈరోజు 50 yearsకి ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను. కృష్ణారెడ్డి, కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. టుడే ఇట్ ఈస్ ఏ గ్రేట్ డే ఫర్ us on the occasion of Golden Jubilee, our All India Mother Organization and our national leader, great leader, who rendered his services from 40 years onwards as a General Secretary and President, Jay Shinde, we called Appa. On his birthday, we are giving all over India in district headquarters nearly 75,000 blood donations today on the event. Friends, ఈ రోజు మా యొక్క ఆర్గనైజేషన్ 50వ సంవత్సరము మరియు మా గ్రేట్ లీడర్ జే షిండే 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉండే అన్ని జిల్లాల్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. డొనేటర్స్ నియర్లీ 75,000 అబవ్ అవుతుందని అనుకుంటున్నాం. ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి, మార్జిన్స్ విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి 40 సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులు అందరికీ కూడా ఎంతో 12,50,000 కెమిస్టులకి సర్వీస్ చేస్తున్నాడు. ఆ సందర్భంగా మేము ఇవాళ కృతజ్ఞత తెలుసుకునే టైం ఈరోజు వచ్చింది కాబట్టి మా కెమిస్టులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది కృతజ్ఞత అనే కంటే కూడా సర్వీస్ టు ద నేషన్. బ్లడ్ ఈరోజు బ్లడ్ మీకు తెలిసిందే, దొరక్క ఎంతోమంది పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. దాన్ని కూడా ఆ నీటిని కూడా మందులే కాదు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయగలమని చెప్పి ఈ రోజున 75,000 దాటి అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. ఈ ఒక్కరోజనే కాదు, ఎప్పుడు కూడా మా కెమిస్టులు బ్లడ్ అవసరమైతే ముందుంటారు. తప్పకుండా ఈ నేషన్కి మెడిసిన్తో పాటు బ్లడ్ కూడా సర్వీస్ చేస్తూ మునుముందు ఇంకా యొక్క మా ఆర్గనైజేషన్ని ఇంకా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నేను ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు చాలా గొప్ప రోజు. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వ్యవస్థాపన చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అందులోనూ మా లీడర్ జై షిండే గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కెమిస్ట్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధాన కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగా మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారికి మా జిల్లా తరఫున అట్లాగే ఒంగోలు రిటైల్ లోకల్ సెక్రటరీని కూడా నేను వారి తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత అని ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల తెలియజేశారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నందు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం మరియు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు.
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల మాట్లాడుతూ రహదారి భద్రతా వాసోత్సవాలు సందర్భంగా ఈ నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువతకు అవగాహన పెంచే విధంగా కాలేజీలు, వివిధ వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. చెప్పలేకపోతే వాడినప్పుడు జోబులో పెట్టుకుంటాం, చాలాసార్లు జోబులో పెట్టుకుంటాం అలవాటు లేదు. కూడా వాడితేనే మంచిది. ఎందుకంటే కండరాల్లో అదేనండి బలాన్ని బీ కాంప్లెక్స్ రాశాను, ఇది బీపీ బిళ్ళ రాశాను, షుగర్ బిళ్ళ టీఏ ఇద్దరు చూస్తారు. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ 2025లో భాగంగా ఆల్ డ్రైవర్స్కి, ఈఏబీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. సుమారు మనకి ఈరోజు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 అబో రావడం జరిగింది. వారందరికి కూడా మనం మెడికల్ క్యాంపు, బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, ఐ టెస్టు చేయించడం జరుగుతుంది. డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లానే మెడికేర్ నుంచి మేడం అర్చన గారు రావడం. జీవనశైలి వ్యాధులకు సత్వర చికిత్స అందించేందుకు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జమున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జీజీహెచ్ అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి వ్యాధులకు చికిత్స అందించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి జీజీహెచ్పై పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతామని అన్నారు. అవసరమైతే దాతల సహకారం తీసుకుని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్లో అరగంటలో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి సోమ, బుధవారాలు పనిచేస్తుందని తెలిపారు. వ్యాధి సోకిందనే అనుమానం ఉన్నవారు నేరుగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు 2047ని బేస్ చేసుకొని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం రిమ్స్లో కూడా ఈరోజు లాంచ్ చేసుకున్నాం. ఇది సోమవారం, అదేవిధంగా బుధవారం 2 రోజులు టెస్టులు చేస్తారు. ఎందుకంటే క్యాన్సర్ కానీ అదర్ ఏదైతే మేజర్గా ఇప్పుడు వస్తున్న జబ్బులు దానికి అవేర్నెస్ తీసుకురావడానికి, టెస్టులు చేయడానికి ఈ ప్రోగ్రాం కూడా పెట్టారు.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నీ కూడా నిన్న కూడా కలెక్టరేట్లో హెల్త్ దాని మీదే ఒక రివ్యూ చేసాం. ఎక్కడెక్కడ ఈ హాస్పిటల్స్ మదర్ చైల్డ్ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ ఎట్లా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ల్యాబ్స్ ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, పేషెంట్స్ ఇన్పుట్ ఎంతమంది వస్తున్నారు, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా దాని మీద కూడా చేసాం. ఇది కూడా ఫస్ట్ వీక్లో ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం రిమ్స్లో కూడా. దీన్ని కూడా పాత రోజుల్లో ఏ విధంగా అయితే ఓపీలు ఉన్నాయో పాత రకంగా ఎక్కడైతే వాతావరణం బాగుందో దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేసే విధంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్తాం. అదేవిధంగా లోపల ఉండే కొన్ని శానిటేషన్ కానీ, అదేవిధంగా ఈ టైల్స్ కొనుక్కోవటం కానీ, బాత్రూమ్ కానీ ఇవన్నీ కూడా దానికి కూడా టెండర్లు కూడా పిలుస్తున్నారు, దాన్ని కూడా రెక్టిఫై చేస్తున్నారు. అన్నీ కూడా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఉంటుందో దాని రీతిలో ఇక్కడ కూడా ఉండాలనేదే మా ఉద్దేశం. ఎందుకంటే వీటికి ఎంతో ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం కూడా. కాబట్టి దానికి ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా అన్ని టెస్టులు కానీ అన్నీ కూడా ఉండే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. డయాలసిస్ సెంటర్ కూడా దాన్ని కూడా కొంచెం ఆధునీకరణ చేసుకునే విధంగా అప్పుడు మన టైంలో చేసింది ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు హాస్పిటల్ టేక్ ఓవర్ చేయాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేట్లెట్ మిషన్ పెట్టున్నాం. ఈరోజు సర్జరీస్ మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదివరకు నీళ్ళు ఆపరేషన్ చేశారు. ఇట్లాంటివన్నీ కూడా బయటికి పోకుండా మన దగ్గరే మన స్కాన్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకొని మన వాళ్ళ డాక్టర్స్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు 2047 మనకి ఒక ఎజెండాగా పెట్టుకున్నారో దానికి విల్నెస్ ప్రోగ్రామ్ కింద దీన్ని ఈరోజు లాంచ్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ కూడా వచ్చే బయట పేదవాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. పేషెంట్కి మనం ముందుగానే కనుక గుర్తించినట్లయితే ఖచ్చితంగా మరి ట్రీట్మెంట్ త్వరలోనే నయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, అందులో కూడా మన ఒంగోలులో కూడా ప్రతి సోమవారం బుధవారం దీనికోసమని వెల్నెస్ కోసం ప్రతి ఒక్కరికి వచ్చి ఉచితంగా కూడా టెస్టులు చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే. కాబట్టి దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మనందరి యొక్క ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు ఒక అవేర్నెస్ కూడా ఉండి తద్వారాగా అందరూ కూడా దాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి ఒక సార్థకత ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఈ దశగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను. స్వాగతం, ప్రిన్సిపాల్ గారికి స్వాగతం. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ 2077 ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే చాలా మొదలుపెట్టున్నారు. దాంట్లో ఒకటి ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్, ఇంకోటి పాలియేటివ్ కేర్ సర్వీసెస్. సేమ్ అట్లనే ఇప్పుడు వెల్నెస్ క్లినిక్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రివెంటివ్ మెథడ్, అంటే మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు చేసేది క్యూరేటివ్ ట్రీట్మెంట్ అవుతుంది. రాకముందే జాగ్రత్త పడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అట్లా అంటే ఒక రకమైన హోలిస్టిక్ అప్రోచ్, అంటే మానసికంగా శారీరకంగా అన్నీ బాగుండేటట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి ఇది ఎంతో దూరాలోచనతో తయారు చేసి పెట్టిన ప్రోగ్రాము. దీన్ని ఓపీ వారానికి 2 రోజులు ఉంటుంది, సోమవారం బుధవారం. సో ప్రజలందరూ ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ బాగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో వెల్నెస్ క్లినిక్ ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రక్రియలోనే ఇవాళ ఈ ఓపీ స్టార్ట్ చేశామండి. ఇది ప్రతి వారము సోమవారం బుధవారం ఓపీ రన్ చేయబడుతుంది. మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఒక నానుడి ఉంటుంది. అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే జబ్బు రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వెల్నెస్ క్లినిక్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశము. అంటే ఎట్లా అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనేది, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే ప్రివెన్షన్ అవ్వచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్స్ మాడిఫికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒబిసిటీ ఉభయకాయము దానికి వచ్చేటువంటి వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, అలాగే స్మోకింగ్ వలన లేకపోతే ఆల్కహాల్ వల్ల లేకపోతే ఇతర ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే వాళ్ళు ఈ ఓపీకి వచ్చి, అంటే మన ఎగ్జిస్టింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్తో పాటు ఇది ఒక యాన్సిలరీ సర్వీస్ అనమాట. ఆ కాన్సెప్ట్ ఏమిటంటే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవటము. ఇక్కడ వెల్నెస్ క్లినిక్ ఏంటంటే వ్యాధులు రాకుండా, వ్యాధులు వచ్చే ముందే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో
ప్రతి ఒక్క విషయం గురించి మా ఓపీకి సోమవారం కనుక బుధవారం కనుక ఇక్కడికి వస్తే మా దగ్గర ఆల్రెడీ మెడికల్ ఆఫీసరు ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఉపాయకాయం ఉందనుకోండి, వాళ్ళు ఏదైనా సలహా కావాలనుకోండి మా ఓపీకి రావచ్చు. సార్ నాకు ఇట్లా ఉంది, నాకు స్థూలకాయం ఉంది, నాకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, నేను బరువు తగ్గాలంటే ఏ విధంగా ఉండాలి, దీనివల్ల స్థూలకాయం వల్ల భవిష్యత్తులో ఏ వ్యాధులు రావచ్చు, అలాంటి సలహాలు మీరు పొందొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే మనిషి అంటే ఎవరైనా మన ఈ వెల్నెస్ ఓపీకి వచ్చిన తర్వాత 30 మినిట్స్లో వాళ్ళకి దాని గురించినటువంటి క్లియరెన్స్ కూడా వస్తుందండి. అది అప్రూవ్డ్ టైం షెడ్యూల్ అనమాట. 30 మినిట్స్లో వాళ్ళు ఆ అనుమానం నివృత్తి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. అది కాన్సెప్ట్ అనమాట. అట్లాగే స్మోకర్ ఉండొచ్చు, లేకపోతే జర్దా పాన్ పరాగ్ కైని తినేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి లోపల తెల్ల మచ్చలు ఎర్ర మచ్చలు ఇలాంటివి ఉంటాయండి. అలాంటి వాళ్ళు వచ్చి సార్ నాకు 20 ఏళ్ల నుంచి నాకు జర్దా పాన్ పరాగ్ తినే అలవాటు ఉంది, నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి ఇది ఒక కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అనమాట. అలాగే ఏదన్నా యోగా గురించి కూడాను దాని గురించి కూడా అడగచ్చు. అలాగే ఇంకేదన్నా సైకలాజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటే కొంతమందికి సూసైడ్ టెండెన్సీస్ అలాంటివి రావచ్చు. సో ఓపీకి వెళ్ళి కాగితం రాయించుకొని తర్వాత మళ్ళీ ఆ టెస్టులు ఈ టెస్టులు చేయించుకునే కంటే ఇది ఒక ఏంటంటే ఒక అవుట్ పేషెంట్ ఒపీనియన్ అనమాట. ఎవరైనా రావచ్చు, వచ్చి ఒక 15-20 నిమిషాల్లో ఇక్కడున్న మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళు అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఒక వెల్నెస్ ఆ పేరులోనే ఉందన్నమాట. వెల్నెస్ అంటే ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళ జీవితం ఎంత బాగుండాలన్న ఉద్దేశం అనమాట. సో అందరూ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారి ద్వారా మేయర్ గారి ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ వెల్నెస్ క్లినిక్ని సోమవారం బుధవారం వచ్చి మీ యొక్క అనుమానాలు ఏదన్నా ఉంటే, అంటే మీ కుటుంబంలో ఎవరికన్నా వ్యాధులు ఉన్నాయి, లేకపోతే ఎవరికన్నా ఫెమిలియల్గా జెనెటికల్గా వ్యాధులు ఉన్నాయి, లేకపోతే వంశపారంపర్యంగా వ్యాధులు ఉన్నాయి, నాకు రావచ్చా, నాకేమైనా వచ్చే అనుమానం ఉందా, అలా రాకుండా ఉండాలంటే ఏం టెస్టులు చేయించుకోవాలి, ఇలాంటి ప్రతి మనిషికి ఆరోగ్యపరమైన ఎటువంటి మనసులో ఎటువంటి అనుమానం వచ్చినా దిస్ ఈజ్ ద సెంటర్ టు గెట్ ఆల్ రెమెడియల్ మెజర్స్. మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఇది ఒక సెంటర్ స్టార్ట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులున్నా ఈ 222 నెంబర్కి సోమవారం బుధవారం వచ్చేసి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకొని మీ జీవితం భవిష్యత్తు జీవితం ఆనందదాయకంగా హెల్దీగా వెల్దీగా ఉండాలన్న ఆశతోనే ఈ వెల్నెస్ క్లినిక్ స్టార్ట్ చేయడం ఏంటంటే ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జీవనశైలి వ్యాధులకు సత్వర చికిత్స అందించేందుకు జిల్లా ప్రభుత్వం సమగ్ర వైద్యశాలలో హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సామాజిక రుగ్మతలను రూపుమాపి ఆడపిల్లలు స్వేచ్ఛగా ఎదిగే సమాజ ఆవిష్కరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నెలకొల్పి 50 ఏళ్ల అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహణ. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.